ఇలాంటి సమయంలో మాలాంటి వాళ్ళకన్నా తను ఎంతగానో ప్రేమించే మీరు దగ్గర ఉండడం చాలా ముఖ్యం సార్. సో మీరిక్కడే తన దగ్గర కూర్చోండి సార్. అలా ఊరికే కూర్చొని ఉండటం కాదు సార్, నీకేమీ కాదన్నట్లు తన చేతిని ఇలా మీ చేతిలో పట్టుకొని ఉండండి సార్. అసలు విషయం ఏంటో చెప్పండి మేడం, నేనేం చేయాలి? జస్ట్ అ మినిట్. ఈ డాలర్స్ అన్ని నీకే, తీసుకో. ఏంటి డబ్బెందుకు? నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తున్నావు. అది మీరు డిసైడ్ అయితే ఎలా? చూడేసాయి, మీ కమిషనర్ ఆ వజ్రపాటి వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఆయన వాళ్ళ వైపే ఉండి వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అది నీకు తెలుసని నాకు తెలుసు. సో ఈ డబ్బు తీసుకొని నువ్వు నాకు హెల్ప్ చేయి. నా సైడ్ నుంచి ఇదే కాదు, ఇలాంటివి నువ్వు కోరుకున్నంత ఇస్తాను. ఓకే, కమ్ ఆన్, టేక్ ఇట్. లంచాలు అడిగే వాళ్ళని పట్టుకోండి అని చెప్పాల్సిన మీరే ఒక పోలీస్ ఆఫీసర్కి నాకే ఇలా లంచం ఇవ్వడం తప్పు మేడం. అరే, ఇందులో తప్పే ఉంది? అందరూ చేసేదే కదా. నీ కమిషనర్ మాత్రం ఆ వజ్రపాటి ఫ్యామిలీకి ఊరికే హెల్ప్ చేస్తున్నాడా? ఆ సూర్య ఎంతో కొంత మీ కమిషనర్కి ముట్ట చెప్పుంటాడు. అందుకే ఆ కమిషనర్ వాళ్ళ విషయం అంత సీరియస్గా తీసుకుంటున్నాడు. మీ సుపీరియర్ ఆఫీసరే అమ్ముడు పోగాలేంది నువ్వు నేనిచ్చిన డబ్బు తీసుకొని నాకు హెల్ప్ చేయడంలో తప్పే ఉంది. తీసుకో. చూడు, ఈ డీల్ మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. పొరపాటును కూడా నీ పేరు బయటికి రాదు. ఓకే, కమాన్, టేక్ దిస్ మనీ. చెప్పండి మేడం, ఇప్పుడు నేనేం చేయాలి? సామాన్యతో ఏ సంబంధం లేకపోతే, ఆ అమ్మాయి మీకేం కాకపోతే హాస్పిటల్ అప్లికేషన్లో సూర్య ఎందుకు సంతకం చేశాడు అన్న పాయింట్ మీద ఆ అప్లికేషన్ చూపిస్తూ గట్టిగా తనని క్వశ్చన్ చేయండి. సామాన్యతో మీకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకోవాలని చూస్తే మాత్రం మీరు సంతకం చేసిన అప్లికేషన్ ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను విత్ మర్డర్ అటెంప్ట్ కేసు మీద అని చెప్పి కేసు ఓపెన్ చేయించండి. ఓకేనా? ఓకే, బట్ అవతల కమిషనర్ గారు. ఎస్ఐ, నువ్వు కేసు స్ట్రాంగ్గా ఫైల్ చేస్తే ఆ కమిషనర్ ఏం చేయగలడు? నీ డ్యూటీ నిన్ను చెయ్యొద్దని అడ్డుపడతాడా? అడ్డుపడితే నేనున్నానుగా. కావాలంటే ఈ విషయాన్ని డీజీపీ దాకా తీసుకువెళ్తాను. అప్పుడు ఆ కమిషనర్ నోరు మూస్తాడు. టోటల్ ఫ్యామిలీ నాశనం అవుతుంది. ముఖ్యంగా సూర్యకి తగిన శాస్తి జరుగుతుంది. ఓకే మేడం. మిస్టర్ ఎస్ఐ, మిస్టర్ ఎస్ఐ, వస్తున్నాను సార్. ఈ రాక్షసి అన్నయ్యని ఎలాగైనా సామాన్యతో ముడిపెట్టాలని చూస్తుంది. అదే గనుక జరిగితే ఫ్రెండ్ ఏమైపోతుంది? లేదు, వెంటనే ఏదో ఒకటి చేయాలి. అవును, శామ్ ఏది?
సామాను తెలిగారు మీరు ఇక్కడున్నారా? మీకోసం హాస్పిటల్ అంతా వెతికొస్తున్నానండి. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? తక్షణ కర్తవ్యం చెప్పటం కాదు, చూడటం. అర్థం కాలా? అర్థం కాలేదా? వెళ్ళి చూడు. ఉమ్. ఫ్రెండ్ ఇక్కడున్నావా? నీకోసం హాస్పిటల్ మొత్తం వెతుకుతున్నాను తెలుసా? ఏమైంది? చెప్తా. అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసా? అన్నయ్య ఎక్కడున్నాడంటే అటు చూస్తావేంటి? వెరీ గుడ్. అన్నయ్య ఇక్కడున్నాడా? పద ఫ్రెండ్, పద పద పద. ప్లీజ్ చంద్ర ఆగు. కమ్. అన్నయ్య నువ్వు ఫ్రెండ్ ఎక్కడికైనా వెళ్ళిపోండి అన్నయ్య. చంద్ర ఏంట్రా నువ్వు అనేది? అవునన్నయ్య, సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది. మ్యాటర్ సీరియస్ కాబోతోంది. ఈ టైంలో మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. చంద్ర ఏంట్రా? అన్నయ్య ఈ సామాన్య మదర్ మాస్టర్ ప్లాన్లో ఉందన్నయ్య. అంటే జరిగిన సంఘటనని థింక్ చేసి నిన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి నీకు సామాన్యకి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తోంది. చంద్ర నువ్వు చెప్పేది నిజమా? చెప్పు. నిజం ఫ్రెండ్. రేయ్ గట్టిగా రోకు. తను ఉంది అనక. దాని మొహం అది నరకానికి దారిలో ఉంది. అది పోతే ప్రాబ్లమే ఉండదు. అది కానీ బతికిందా మనందరం చచ్చినట్టే అన్నయ్య. ముఖ్యంగా మీ ప్రేమ సమాధైనట్టే. అందుకని రేయ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అదేం జరగదు. అసలు మ్యాటర్ అర్థం కాక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నయ్య. నువ్వు హాస్పిటల్ ఫార్మాలిటీ అప్లికేషన్లో చేసిన సంతకాన్ని వెపన్గా ఉపయోగించింది ఈ రాక్షసి తల్లి. ఈ రాక్షసి తల్లి పెద్ద ప్లాన్ చేస్తుంది. అది నేను విన్నానన్నయ్యా. ఇప్పుడు గనక శామ్ని నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళకపోతే లైఫ్ లాంగ్ తన నువ్వు మిస్ అవ్వాల్సి వస్తుందన్నయ్యా. అన్నయ్య నా మాట వినన్నయ్య. ఇంకా టైం లేదు. వెంటనే నేను చెప్పినట్లు చెయ్యి. ఇక్కడ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేస్తానన్నయ్య. ఇంకా ఆలోచిస్తున్నావేంటన్నయ్య? ఏంటండి ఇక్కడ ఇంతమంది చేరారు? పేషెంట్ని డిస్టర్బ్ చేస్తారేంటి? బయటికి వెళ్ళండి ప్లీజ్. సార్ ముందు మీరంతా బయటికి వెళ్ళండి సార్. మీరు గొడవ చేయడం వల్ల పేషెంట్ డిస్టర్బ్ అయింది. వెళ్ళండి సార్ ప్లీజ్. ఫ్రెండ్ పద. అన్నయ్య పద. మీరంతా నా బేబీ రూమ్లోకి ఎందుకెళ్లారు? నా బేబీని చంపేయాలని వెళ్ళారా? చంపేశారా?
ఆన్సర్ చేయకుండా వెళ్తున్నారు? బేబీని నిజంగా ఏమైనా చేశారా వీళ్ళు? బేబీ, నీకేం కాలేదు కదా? బేబీ, నీకేం కాలేదు కదా? వాళ్ళు ముగ్గురు కలిసి నిన్ను ఏదో చేశారని నేను భయపడ్డాను. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏమన్నా అన్నారా? మామ్, నేను ఒక మాట చెప్తాను విను. ఏంటి బేబీ? అది కాదు బేబీ, ఈ టైంలో. ప్లీజ్ మామ్, డూ వాట్ ఐ సే. ఓకే. హలో మిస్టర్ శ్రేయోభిలాషి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను చెప్పింది జరగాలి. ఓకే? ఏంటి చంద్ర, ఏమైందిరా? మీరిద్దరూ మాట్లాడుకొని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఇక్కడ ఉండడం వల్ల మీ ఇద్దరు లవ్కి మీకు ఏమాత్రం మంచిది కాదు. సేఫ్టీ అంతకన్నా కాదన్నయ్య. ప్లీజ్, నేను చెప్పింది వినండి. మీరిద్దరూ ఈ విషయం గురించి సీరియస్గా డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి రండి. మీ ఇద్దరూ తీసుకునే డెసిషన్ మీదే మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. అది మైండ్లో పెట్టుకోండి. శామ్, ఏంటి, చంద్ర చెప్పినట్టు చేద్దామంటావా? శామ్, అలా చేయదలుచుకుంటే రుక్మిణి కళ్యాణం అప్పుడే మన మ్యారేజ్ అయిపోయేది కదా. మ్, మనిద్దరి మోటివ్ అది కాదు కదా. అసలు అసలు తప్పంతా నీదే సూర్య. నాదా? నేనేం చేశాను? నా బర్త్డే పార్టీ ఎందుకు ఏర్పాటు చేశావు? అది తప్పేలా అవుతుంది శామ్? తప్పే, 100% తప్పే. శామ్, అవును సూర్య, ఇంట్లో సిచ్యువేషన్ సరిగా లేదని నీకు తెలుసు. సామాన్య మనం ఏం చేసినా, ఏ స్టెప్ తీసుకున్నా గొడవ చేయడానికి రెడీగా ఉంటుందని కూడా నీకు తెలుసు. నువ్వు నేను మాట్లాడుకున్నా, కాస్త క్లోజ్గా ఉన్నా తను కళ్ళలో నిప్పులు పోసుకుంటుందని కూడా తెలుసు. అన్నీ తెలిసి ఆ బర్త్డే పార్టీని ఎలా ఏర్పాటు చేశావు? ఎవరో మనల్ని చూసి ఏడుస్తారని చెప్పేసి చిన్న చిన్న సంతోషాలను వదిలేసుకుంటావా? లెట్ మీ టాక్ సూర్య. సరే, పార్టీ ఏర్పాటు చేయదలుచుకున్న వాడివి ఎవరితో అయినా డిస్కస్ చేసావా? అట్లీస్ట్ నాతో ఒక మాటన్నా చెప్పావా? పార్టీయే సర్ప్రైజ్ కదా, నీతో చెప్పి చేస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? సర్ప్రైజ్ 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 అంటూ అలా సీక్రెట్ గా ఉంచావు కాబట్టే ఇంతవరకు వచ్చింది. కనీసం షూస్ బర్న్ అయినప్పుడైనా నువ్వు ఈ సర్ప్రైజ్ ఇవ్వడం సామాన్యకి ఇష్టం లేదని, ఇప్పుడే ఇలా చేసిందంటే రేపు పార్టీ ఏర్పాటు చేస్తే తను ఇంకేం చేస్తుందా అని కాస్త థింక్ చేయాలి కదా సూర్య. శామ్, డోంట్ గెట్ ఎమోషనల్, ఓకే? ఎమోషనల్ అవ్వకుండా ఎలా ఉంటాను సూర్య? ఒక పక్క సామాన్య, ఇంకో పక్క అభి. ఇద్దరి కండిషన్ క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్పారు కదా. వాళ్ళిద్దరికి ఏదన్నా అయితే? అలా ఏం జరగదు శామ్. జరగదని ఎలా చెప్పగలవు? ఒకవేళ ఏదన్నా జరిగితే ఆ తర్వాత ఏం చేయగలం? శామ్, నువ్వేం భయపడకు, నేనున్నాను. అన్నీ నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావు సూర్య? పోయింది పోయింది సూర్య. నా ఎయిమ్, నా ప్లాన్, నా అంబిషన్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఇంట్లో ఎన్ని ఇన్సల్ట్స్ ఎదురైనా అన్నిటినీ ఈజీగా తీసుకొని కాన్ఫిడెంట్ గా ఫేస్ చేస్తూ ఎందుకు ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను సూర్య? మా మామ్ని తీసుకొచ్చి అమ్మమ్మతో కలిపి అందరం కలిసిపోవాలనే కదా. అందరం కలిసి ఉండడం చూసినా
అమ్మమ్మ కళ్ళల్లో మా మామ్ కళ్ళల్లోంచి రాలే ఆనంద బాష్పాలు చూడాలనే కదా. నేను నా ఎయిమ్ని రీచ్ అవుతున్నాననుకుంటున్న ప్రతిసారి ఏదో ఒకటి జరిగి నా ఆశ నిరాశ అవుతోంది. అసలు నేను వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ చేయగలనా అనే డౌట్ కలుగుతోంది సూర్య. నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది అయితే కలగకూడదని అనుకుంటున్నానో ఆ ఇబ్బంది, ఆ బాధ నా వల్లే కలుగుతున్నాయి. లేదు సార్, నీ వల్ల ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి సూర్య? ఇదంతా నా వల్ల జరుగుతుందని అమ్మమ్మకు తెలిస్తే అప్పుడు మీ అమ్మేమో నా పరువు అలా తీసింది, ఇప్పుడు నువ్వేమో నా గౌరవాన్ని ఇలా మంట కలుపుతున్నావని, ఎందుకే తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి నా వంశ గౌరవంతో ఇలా ఆటలాడుకుంటున్నారంటే నేనేం చేయాలి సూర్య? అమ్మమ్మకి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏమైనా చెప్పడానికి నా దగ్గర సమాధానం ఏముంది? అందుకే నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చాను. ఎస్, ఐల్ గో బ్యాక్ టు అమెరికా. శామ్, ఏం మాట్లాడుతున్నావు? ఎస్ ఎస్ సూర్య, దట్స్ ద ఓన్లీ వే. ఇక్కడ అమ్మమ్మని బాధ పెట్టి అక్కడ మామ్ని ఆశ పెట్టి ఇంకా ఎందుకు ఈ ట్రయల్ సూర్య? నా వల్ల జరిగిన దానికి క్షమించమని అమ్మమ్మని, నేను మీ అమ్మ దగ్గరికి చేర్చలేకపోయాను సారీ అని మా అమ్మకి చెప్పేసి సైలెంట్గా ఉండడం మంచిది సూర్య. దట్స్ ద రీజన్ ఐల్ గో బ్యాక్ టు అమెరికా. వెళ్ళిపోవాలన్నంతగా స్ట్రాంగ్ డెసిషన్కి వస్తే నేను మాత్రం ఆపగలనా? నీ ఇష్టం. క్యారీ ఆన్ సార్. బట్ ఒకటి మాత్రం చెప్తాను, మనం ఏదైనా ఒకటి సాధించాలనే పట్టుదలతో ఉంటే సాధించే ప్రయత్నంలో, ఆ ప్రయాణంలో ఎన్నో హర్డిల్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఫేస్ చేసి ముందడుగు వేస్తేనే అనుకున్నది సాధించగలం. అలా కాకుండా అడుగడుక్కి ఇలా నిరాశపడుతూ నిరుత్సాహపడుతూ ఉంటే ఏమీ సాధించలేం. నీకే ఎన్నైనా చెప్తావు. ఒక్క క్షణం నా ప్లేస్లో ఉండి ఆలోచించు, నీకే తెలుస్తుంది. నేనే నువ్వు, నువ్వే నేను అనుకుంటున్నా నాకు నీ ఫీలింగ్స్ అర్థం కావా సామ్? నిన్ను ఇంతగా ప్రేమించిన నాకు నీ మనసు గురించి, ఆ మనసు పడే బాధ గురించి అర్థం చేసుకోలేనా చెప్పు? మనసులు కలిసినంత మాత్రాన మన రాతలు కలవాలిగా. ఏంటి మావా ఇక్కడున్నావు? నీ గురించి హాస్పిటల్ మొత్తం వెతుకుతున్నాను, ఇక్కడున్నావేంటి? మావా ఒకసారి చెయ్యిటివ్వు. ఎందుకు మళ్ళీ? ఇవ్వు మావా, చెప్తాను. అలా కాదు మావా, ఇలా దగ్గర పెట్టు. ఇలా అను, ఇలా మూడు. ఇప్పుడు వదులు. ఇప్పుడు ఇలా అను. ఏంటిది? చూసావా మావా, చేతిరేఖలు ఎలా కలుసున్నాయో? కలిస్తే? అలా చేతిరేఖలు కలిసుంటే మనం ఎప్పటికీ విడిపోము అని. ఏమో మళ్ళీ. లేదు మావా, అలా చేతిరేఖలు కలిసుంటే మనం ఎప్పటికీ విడిపోము. చెయ్యివ్వు. శ్యామ్, ఏం చేస్తున్నావు? జస్ట్ వెయిట్. ఏంటి ఇప్పుడు వాళ్ళ ట్రై చేస్తున్నావా? ఇలా పెట్టు. జస్ట్ వెయిట్. చెప్పింది చేయొచ్చు కదా.
అరే ఏమైంది? మన లవ్ సక్సెస్ కాదు, ఏ? మనకి మ్యారేజ్ కాదు. ఆ, ఎందుకు? మన రేఖలు కలవట్లేదు కదా, ఆహా, బాగుంది. సో మనకి లవ్ వేస్ట్. లెట్ us డిస్కస్. ఆ మధ్య నీకు తలకు తగిలిన దెబ్బ ఎఫెక్టు ఇంకా పోలేదనుకుంటా. ఏంటి, నేను చెప్పేది జోక్ కాదు. చూసావుగా మన రేఖలు కలుస్తున్నాయా? లేదు, అంతేకాదు, కలవు కాక కలవు.